ఈ రోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా నెత్తి మీద పెట్టుకొని నాకొచ్చే మెజార్టీ కన్నా మేము డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తాం. కానీ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిని నిలబెడితే మాత్రం ఇక్కడ నాకన్నా కూడా కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదారుస్తా ఉన్నారు. నా బాధని నేను ఏ విధంగా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నా. నిజంగా చెప్తా ఉన్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని వారి నుంచి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం తీసుకొని ఓట్లు అడిగి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గెలిచి మళ్ళీ నా మీద 16 కేసులు పెట్టారు. నేను ఏమి చెయ్యని నేరానికి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒక రేషన్ డీలర్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్తే ధర్నా చేయడానికి వెళ్తే నా మీద 307 కేసు పెట్టారు. గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే అందరికన్నా ముందు అక్కడ కార్యకర్తలకు ధైర్యం కలిగించడానికి అందరికన్నా నేను ముందు వేగంగా అక్కడికి చేరుకుంటే పార్టీ కార్యాలయంలో నేను అందరినీ సముదాయిస్తా ఉంటే నన్ను తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా తిప్పి నా మీద పోలీస్ కేసు పెట్టారు. ఏ రోజు పోలీస్ కేసులు తర్వాత కష్టపడ్డాను.